అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్రం అనేది రాష్ట్రానికి ఎటువంటి నిధులు ఇవ్వలేదు కానీ అని చెప్పి వైపు కాంగ్రెస్, మరొక పక్క బీఆర్ఎస్ ఇద్దరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేద్దామని చెప్పి కూడా ఒకవైపు తీర్మానం చేసినటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు వారి తీర్మానం? ఇప్పుడు ఒకటండి, ఈరోజు అసెంబ్లీలో అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ వాళ్ళ స్వలాభం గురించి, వాళ్ళ స్వంత జిల్లాల గురించి మాట్లాడారు తప్ప స్వరాష్ట్రం గురించి మాట్లాడలేదు. నిజంగా ఈరోజు ఏదైనా మాట్లాడినామంటే తెలంగాణ ప్రజల తరపున మేము కొట్లాడుతున్నాం. తెలంగాణ ప్రజల తరపున మేము కొట్లాడిన తర్వాతనే కస్టమ్స్లో కావచ్చు, జిఎస్టీలో కావచ్చు 23,000 కోట్లు ఉన్నదని 26,000 కోట్లు తీసుకొచ్చాం, 3,500 కోట్లు తీసుకొచ్చాం. ఈరోజు ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం సాఫీగా సాగడానికి, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి క్రమాలు జరగడానికి ప్రతిరోజు అన్ని రకాలుగా ఆదుకుంటున్నది మేము సెంట్రల్ నుంచి. ముఖ్యంగా ఈ బడ్జెట్ భారతదేశం గురించి తయారు చేయబడ్డది. ఇది ఏదో జిల్లాలకు వాళ్ళు అనుకున్నట్లు ఆపోజిట్ లీడర్ కేటీఆర్ గారు ఏదో మాట్లాడారు, హరీశ్రావు గారు వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా సిద్దిపేట, సిరిసిల్ల మంతర్ వెళ్ళిన ప్రజా వ్యతిరేక చర్యలు, దేశ విచ్ఛిన్నకర శక్తులకు శక్తిని ఇవ్వడానికే తప్ప ఇప్పుడు 20 ఎక్కడైనా ఇంతవరకు చూసారా? 75,000 రాజ్యాంగ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏదైనా రీబడ్జెట్ సబ్మిట్ చేశారు ఒక రాష్ట్రాన్ని గురించి? ఈ రకంగానే పోతే 28 రాష్ట్రాలు ప్రతి ఒక్కరు బడ్జెట్ మళ్ళీ పెట్టమంటే ఇక బడ్జెట్ పెట్టాలని చెప్పి కూడా డిమాండ్. నో ఇంతవరకు ఇప్పుడు ఈ 20-30 రాష్ట్రాలు ఇట్లా ప్రతి ఒక్కరు రీబడ్జెట్ పెట్టాలంటే ఎలా అంటే ఇక్కడ వీళ్ళకి విదేశ శక్తుల ఏదో దీని వెనకాల కుట్ర ఉంది. ఆ కుట్ర మీద కూడా ఎంక్వైరీ చేయాలా. ఇదే కాదు, బీజేపీ నుంచి గెలిచినటువంటి 8 మంది ఎంపీలు కేంద్రం నుంచి ఏం తీసుకురానందుకు రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తారు. 10 లక్షల కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే దేని గురించి ఇచ్చాము? అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మాకు ఇచ్చారు. ఇది భారతదేశ బడ్జెట్, ఇది తెలంగాణ బడ్జెట్ కాదు. తెలంగాణ బడ్జెట్ ఏం పెడతారో వాళ్ళు నిర్ణయించుకోనండి. ఇది భారతదేశ బడ్జెట్. దేశం మాకు ఇంపార్టెంట్. యువత, నిరుద్యోగులు, ఆరోగ్య రంగము అండ్ విద్యార్థులు, మహిళలు, రైతులకు 1,52,000 కోట్లు, గ్రామీణ వెల్ఫేర్కు 2,66,000 కోట్లు, ఇంకా రకరకాల ఆర్మీకి 6,22,000 కోట్లు, ఆరోగ్య రంగానికి 98,000 కోట్లు, 10 లక్షల కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, 2 లక్షల కోట్లు మధ్యతరగతి అర్బన్ హౌసెస్ కావచ్చు. ఇవన్నీ మనకు ముఖ్యం కదా. కొడంగల్, మధురనే ముఖ్యము. మాకు దేశం మొత్తం ముఖ్యం. అడుగు అడుగు, ఇంచు ఇంచు ఈ దేశం అంటే. బీహార్ కూడా ఇచ్చారు కదా, ఏపీ కాకుండా. బీహార్ ముఖ్యం. బీహార్ భారతదేశంలో లేదా? భారతదేశం నేను వాళ్ళు అనుకుంటున్నట్లు వాళ్ళ బడ్జెట్ మదిర, కొడంగల్, తెలంగాణ పెట్టి దోసుకపోదాం అనుకుంటున్నారు. బడ్జెట్ ఒప్పుకునే సమస్య లేదు. అక్కడ ప్రజలని తప్పుదో పట్టించడానికి ఈరోజు ఎవరైతే ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం అబద్ధ వాగ్దానాలు, మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది, ప్రజలంతా తిరగబట్టేట్లున్నారు. దీన్ని పక్కదో పట్టించాలని ఈ రకమైన చర్చలు తీసుకొచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా దేశమే ముఖ్యము, మాకు పేద ప్రజలు ముఖ్యము, రైతులు ముఖ్యము, మహిళలు ముఖ్యము. అందరికీ అన్ని రంగాలలో అన్ని రకాల కేటాయింపులు చేశాము. వీళ్ళకి ఏదైనా వ్యక్తిగతంగా కమిషన్లు వచ్చేది ఉంటే ఆమె చేయలేదచ్చు, దాంట్లో బాధపడుతున్నారు ఇద్దరు. మూసీ రివర్ ఇది ఇంకొక పెద్ద స్కామ్. ఇది తెలంగాణ ప్రజల పాలిట గుదిబండ అవుతుంది, రాసి పెట్టుకోండి. ఇది కాళేశ్వరం కన్నా పెద్ద స్కామ్ చేస్తారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. 1,50,000 కోట్లల్లో ఆ ముందు 10,000 కోట్లు అన్నారు, తర్వాత 50,000 కోట్లు అన్నారు, మళ్ళీ 1,00,000 కోట్లు అన్నారు. 1,50,000 కోట్లు అంటే 75,000 కోట్లు కంపల్సరీ కొట్టేస్తారు వీళ్ళు. ఇది అసలు ఒక వైపు అన్ని విధాలు కూడా దేశంలో ఏ విధంగా అయితే రాష్ట్రాలకు సహకరించాం, తెలంగాణ కూడా అదే విధంగా సహకరించామని చెప్తూనే మూసీ రివర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది ఒక పెద్ద స్కామ్. కాళేశ్వరంలో కూడా అతిపెద్ద స్కామ్కు కూడా పూనుకునేందుకు ఒకవైపు దానికి డబ్బులు డిమాండ్ చేస్తుందని చెప్పి కూడా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గణేష్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.